ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది వీలు పడదు బుజ్జమ్మ గారు. అనుమానితులైనా అరెస్ట్ చేయాల్సిందే. పైగా అపర్ణ గారి మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చారా? ఎవరు సార్? మాజీ కార్పొరేటర్ శృతి గారు. శృతియా? తను కంప్లైంట్ ఎలా ఇచ్చింది? అరువు ఒకప్పుడు రాజేష్ గారి భార్య అట కదా మేడం. ఆ లెటర్లో ఉన్నది ఆవిడే చెప్పారు. రాజేష్ చాలా ధైర్యవంతుడు. అలాంటి వాడే చనిపోయేటట్టు చేసిన అపర్ణని వదలకండి అని చాలా బాధపడుతూ కంప్లైంట్ ఇచ్చారు మేడం. దాని బాధ నిజమని మీరు నమ్మేశారా? అది ముసలి కన్నీరు కారుస్తోంది. అది చేసేదే మోసాలు. దాని కంప్లైంట్ని ఆసరాగా చేసుకుని అపర్ణను అరెస్టు చేస్తావంటారా? ఇది కరెక్ట్ కాదు ఎస్ఐ గారు. మేడం, సాక్ష్యం కూడా ఉండటం వల్లే మేము వచ్చాం. ప్లీజ్ మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. ఎంక్వైరీ కూడా నిష్పక్షపాతంగానే చేస్తాం. కలెక్టర్ గారు ఊరుకోరు కదండి. మీరన్నదే తేలితే అపర్ణ గారు వచ్చేస్తారు. కానిస్టేబుల్స్ తీసుకురండి. వద్దు, మా మమ్మీని తీసుకెళ్ళకండి. మా మమ్మీకి మా డాడీ అంటే చాలా ఇష్టం. మా డాడీని చంపిన వాళ్ళని పట్టుకోండి, మా మమ్మీని కాదు. వదిలేయండి. భుజమ్మ, తీసుకెళ్ళొద్దని చెప్పు. అరవింద్ అన్న, దుర్గా, మీరైనా ఆపండి. మేడం, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. చిన్ని, అమ్మకేం కాదు. ఇది రాంగ్ సాక్ష్యమని నిరూపిస్తాను. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా, చేయనిద్దాం. అప్పు, నువ్వేం బాధపడకు. నువ్వే తప్పు చేయలేదు. దీనికే భయపడాల్సిన అవసరం నీకు లేదు. సత్యమే జయిస్తుంది. గెలిపేస్తాను. సార్, ఒక ఫోటో తీసుకొచ్చా. తీసుకోండి మేడం. ఏమండి, ఫోన్ ఇవ్వండి. తీసుకురండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.